టాలీవుడ్ లో మోస్ట్ లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది సంయుక్త మీననే. తను ఎక్కడ అడుగు పెడితే అక్కడ కనకవర్షమే. వరుసగా 3 బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకుంది. కానీ తన చేతిలో సింగిల్ సినిమా ఆఫర్ లేదు. ఎందుకు? ఎక్కడ తనని దురదృష్టం వెంటాడుతుందో. సంయుక్త మీనన్, బింబిసారా, భీమ్లా నాయక్ ఇలా మీడియం నుంచి బ్లాక్ బస్టర్ల వరకు హిట్లు సొంతం చేసుకుంది. కట్ చేస్తే తన చేతిలో తెలుగు సినిమా ఆఫర్ల వరద లేదు. భీమ్లా నాయక్ లో సంయుక్త లీడ్ హీరోయిన్ కాదు, కానీ బింబిసారలో సార్ మూవీస్ లో తనే అసలు హీరోయిన్. దీనికి తోడు సార్ బైలింగ్వల్ మూవీగా 2 చోట్ల హిట్ అయింది. అయినా అక్కడ ఇక్కడ తనకి ఆఫర్ల వరద రాలేదు. అసలు తను ఫేడ్ అవుట్ అయిందా అన్న గుసగుసలకు బ్రేకులు పడట్లేదు. సాయి తేజ్ తో విరూపాక్ష చేసి హిట్టు మెట్టెక్కిన సంయుక్త మీనన్ గ్లామర్ తో కవ్వించింది, నటనతో కదిలించింది. ఇలా 2 రకాలుగా పేరొచ్చినా తన ఇంటి ముందు ఆఫర్ల క్యూ లేదు. అసలు తన ఊసే లేదు. డెవిల్ మూవీలో కూడా సంయుక్త మెరిసింది. బింబిసారా కాంబినేషన్ రెండోసారి వర్కౌట్ అయింది. కానీ తను మలయాళ సినిమాలకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ప్రజెంట్ సంయుక్త మీనన్ కి ఒక తెలుగు 2 తమిళ ఆఫర్స్ ఉన్నా ఆ ప్రాజెక్ట్స్ కూడా అటకెక్కిలా ఉన్నాయి. అసలు సంయుక్త అదృష్టంలో ఆఫర్ల అరిష్టమే కనిపిస్తోంది. అడ్రస్సే గల్లంతయ్యే పరిస్థితి ఉందనే కామెంట్ల జోరు పెరిగింది.